ఈరోజు మన టాపిక్ గుడ్లగూబ గురించి మాట్లాడుకుందాం. మన నమ్మకాల ప్రకారం గుడ్లగూబ ఆకారం అయితేంది, దాని గొంతు అయితేంది భయంకరంగా ఉంటుంది. ఇది దుష్టశక్తులకు దగ్గరగా పనిచేస్తుందని మనం నమ్ముతూ ఉంటాం. దీని దురదృష్టం ఏంటంటే రాత్రి పక్షి అవ్వడం వల్ల అరవడం, భయంకరంగా కనిపించడం దుష్టశక్తులకు అనుకూలంగా ఉంటుందని మనందరం అనుకుంటా ఉంటాం. నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, హిందూ సాంప్రదాయ ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పిలుస్తారు. దీపావళి పర్వదినాలలో గుడ్లగూబను చూడడం వలన సిరి సంపదలు, జ్ఞానం పెరుగుతుందని కొన్ని ప్రాంతాలు, అదే మన భారతదేశంలో నమ్ముతారు. పంట కోతల సమయంలో పందికొక్కులు, ఎలుకల బెడద చాలా వరకు రైతులకు ఉంటుంది. అలాంటి టైంలో లక్ష్మీదేవి స్వయంగా ఎలుకల్ని, పందికొక్కుల బెడద తప్పించడానికి గుడ్లగూబనే పంపిస్తుందని కొన్ని ప్రాంతాలలో నమ్ముతారు. అదే మన భారతదేశంలో అందమైన రూపం, స్ట్రాంగ్ గొంతు, చూడడానికి మంచిగా పడితే మనుషులు తేలిగ్గా నమ్ముతారు. ఇప్పుడు సమాజంలో డబ్బు లేకపోయినా నమ్మకాలను అంటగట్టి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. కొంతమందికి కొన్నింటికి నటించడం రాదు.